మీరు దెబ్బతింటున్నారు. లైవ్ షోకి తిరిగి స్వాగతం. నిధుల వృధా ఆరోపణలతో రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదన్న ఒక్క నిమిషం జగన్ నిర్ణయంతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునని 35% మంది కాదంటున్నారు. ఇందాక కేటీఆర్ గారు దానికి మీరేం సమాధానం చెబుతారు? వారు చెప్పారు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు, దానికి ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు నేను కేటీఆర్ గారు వాళ్ళ ఆహ్వానం పిలిస్తే ప్రెస్లో మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. పెళ్లికి కూడా అందరికి ఇస్తారు, చుట్టాలందరికీ తెలుస్తారు. వచ్చినాక వస్తారా వద్దంటారు ఎవరు మీరు? ఇప్పుడు మా జనరల్గా అయితే ఈ ప్రాంతంలో స్పెషల్లీ మన ట్రెడిషనల్గా చూస్తే కూడా ఎంత శత్రువుకున్నా కూడా, అంటే ఊర్లలో ఎంత శత్రుత్వం ఉన్నా కానీ చావుకు పెళ్లికి అంటే ఒక మంచి కార్యక్రమంలో కానీ ఒక ఆపద కార్యక్రమంలో కానీ పోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కేటీఆర్ అయినా రంగారెడ్డి అయినా అక్కడ వారైనా. కాకపోతే మనం పోయేటట్టు లేని పరిస్థితి మనకు ఉన్నప్పుడు, ఒక సమస్య పైన మన స్పందన చెప్పాలన్నప్పుడు ఇంత ఏదో యుద్ధాలు చేసినంత ప్రచారాలు అవసరం ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. ఇది అదొక అకేషన్ నాడు పోవాలన్నా పోవద్దా అనుకుంటే దానికే నువ్వు పోతున్నావా లేదా, పోతే ఏ బస్సులో పోతున్నావు, ఆ బస్సులో పోవచ్చా లేదా, మళ్ళా దానికి ఎన్ని బస్సులు పెట్టిరు, ఇదంతగా నువ్వు ఆ పాలసీగా అక్కడ చేస్తున్న విధానానికి నువ్వు వ్యతిరేకమైనప్పుడు పోవద్దు. సింపుల్ గా పోవద్దు. విధానం నచ్చకపోతే నేనేం కన్ఫ్యూజ్ చెప్తలేను. నేను చెప్తున్నా నీకు విధానాల పరంగా అక్కడ చేస్తున్నది. ఇప్పుడు వారు అన్నారు 2000 కోట్లని 400 కోట్లని, 400 కాదు కానీ కొంచెం ఎక్కువ అయిందని అన్నారు. అది గౌరవపదంగా లేదు, ప్రజలకు నష్టం జరుగుతున్నది అన్నప్పుడు నేను ఈ ఇష్యూస్ పైన పోలేకపోతున్నాను అంటే పైపోతుంది. దాన్ని మొదటి నుంచే మనం ఆయన పిలుసుడు కన్నా మొదటి నుంచే ఒక ఆహ్వానాలే ఒక సత్యనారాయణ గారి తణుకు నుంచి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి సార్. మన కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగింది అనుకోండి, ఒక చిన్న పెద్దనానికి ఏ గొడవ అయినా కార్యక్రమం అయినప్పుడు అందరూ అటెండ్ అవుతాం. ఓకే, అలాంటి కార్యక్రమం కాదు ఇది, ఎప్పుడో ఒకసారి జరిగేది, ఇది మళ్ళీ జరగదు నాకు తెలిసి. ఓకే, జగన్ గారు అర్థం చేసుకొని అటెండ్ అయితే చాలా బాగుంటుంది సార్. ఓకే, రైట్. అంటే మరి ఆల్రెడీ ఒకసారి భూమి పూజ జరిగింది కదా, మరి ఇప్పుడు శంకుస్థాపన అంటున్నారు, మరి అప్పుడు పిలవలేదు కదా అని అంటారు వాళ్ళు. ఎట్లా మరి, పర్వాలేదా? ఇప్పుడు పిలుస్తాము పిలవము. ఇప్పుడు ఆయన కూడా యనమల గారు అంటున్నారు, ఆయన రానంటే మేము పిలవమంటున్నారు. సార్, అసలు ప్రధానమైనటువంటి రాజధానికి భూమి పూజ చాలా ప్రధానమైనటువంటిది. ఆ భూమి పూజ చేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజానాయకుడు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారికి గుర్తు రాలేదా? ఆయన గౌరవించవలసినటువంటి బాధ్యత ఆయనకు లేదా? ఆయన భాగస్వామ్యం చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? అంత నిర్లక్ష్యం చేస్తూ ఏదో ప్రజలకి మభ్యపెట్టేటటువంటి విధంగా నేనైతే ఆనవాయితీగా పిలుస్తాననేటటువంటి విధంగా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని, ప్రజల యొక్క హక్కులను కాలరాసేటటువంటి దాన్ని, ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి దాన్ని, ఆర్భాటలకు ఈ రాష్ట్ర సొమ్మును మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ దానికి వెళ్లాలనేటటువంటి ఆలోచనను విరమించుకున్నారు. రైట్. ఇందాక మీరు జన్మభూమి కమిటీల నుంచి మాట్లాడదలిచారు. జన్మభూమి కమిటీల విషయంలో మాకు కూడా చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలు ఏకపక్షంగా జరుగుతుంది, అర్హులైన వాళ్ళందరికి కూడా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరు కారణం లేదు, ఏకపక్షంగా నడుపుతున్నారు కూడా. అనేక సార్లు వాళ్ళ పార్టీ రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ప్రకటన లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విధానం చూస్తుంటే అత్యవసర పరిస్థితి. సుబ్బారావు గారు, హనుమాన్ జంక్షన్. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు అక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి. పోతే ఇది ఏదో పెళ్లికి పిలిస్తే అందరూ వెళ్తారని అంటున్నారు. కొన్ని సమస్యలు ఉంటే వెళ్తారు కదండి. కరెక్ట్. సమస్యలు ఉంటే వెళ్తారా పెళ్లికి? బంధువులే మళ్ళీ పిలుస్తారండి. ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి, మాట అనుకోవటం గానీ ఏదైనా సమస్యలు ఉంటే వెళ్తారా? వెళ్ళరు కదండి. అవును. సో అట్లా ఈ రోజున రాజధాని ఇది వ్యక్తిగతం కాదు కదా, ప్రజలకు సంబంధించింది కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. రాష్ట్రం అంతా ఒకటే కదా సుబ్బారావు గారు, అందరూ సమానమే కదా రాష్ట్రం అన్న తర్వాత. ఓకే,
ఈ సో ఇప్పుడు ఎలా- ఈ రోజున ఏ విధంగా ఉందంటే ఈ రోజు గవర్నమెంట్ అనేది ఒక్క తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది తప్ప ఓకే అందరికీ సమానంగా వర్తించే విధానం లేదండి. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఓకే రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చారండి. వాస్తవం కాదా ఇది? రైట్ ఓకే తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారండి. ఇది వాస్తవం కాదా? రైట్ ఓకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది అంత నీతిగా వ్యవహరిస్తుందా? రైట్ ఇప్పుడు రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారని కొంతమంది అంటున్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారని కొంతమంది రెండు అంటున్నారు. జరిగినాయిలేండి, రెండు జరిగిన దాని మీద ఒక క్లారిటీ అనేది మీ గవర్నమెంట్ ఇచ్చిందా? ఓకే రైట్ ఓకే ఏదైనా మీ అభిప్రాయం చెప్పారు. అయితే మీ అభిప్రాయం పద్ధతిగా చెప్పినందుకు మంచి పని. మాట్లాడుకుంటే సుబ్బారావు గారు చాలా పద్ధతిగా చెప్పాడు. అయితే అక్కడ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందనేది ఇక్కడ ముఖ్య విషయం. ఇక్కడ మా టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఇక్కడ ఆధార్ ఏదైతే ఉందో ఆసరా కార్డులు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వచ్చింది. ఎవరికైతే ఉన్నదో ఇంకోటి 119 నియోజకవర్గాలలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ని ఇండ్లు ఉన్నాయి, బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేది మళ్ళీ దాంట్లోకి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది టైం లేదు ఇప్పుడు. ఒక్క నిమిషం, లోకేష్ గారు మరొకరి లైన్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేదు, 119 కాన్స్టిట్యున్సీలో 1400 మందిని మాత్రం పొట్టరు పెట్టుకో, అదొక పని. ఆ తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే లోకేష్ గారు నమస్కారం. మరి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ప్లీజ్ మాట్లాడండి సార్. ఇందులో ప్రతి పార్టీ నాయకులు ఉన్నారు సార్ మాట్లాడడానికి. వాళ్ళ విమర్శలను తిప్పుకొట్టడానికి అక్కడ టీడీపీ నాయకులు ఎవరు లేరండి. మీరు కంపల్సరీ డిబేట్ లో కూర్చోబెట్టాలి సార్ వాళ్ళని. మేము కాదు వాళ్ళు రాదలుచుకోలేదు, వాళ్ళ ఇష్టం. మరి మనం ఏం చేస్తాం సార్? పిలిస్తే రావడానికి ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్. మీరు ఒక పని చేయండి, చంద్రబాబు గారికి ఉత్తరం రాయండి. ఎందుకు పంపించట్లేదు, ఇది పద్ధతి కాదు కదా అని మీరు ఉత్తరం రాయండి. మేమేమి ఆహ్వానించకుండా ఉండే ప్రసక్తే లేదు, అందరినీ ఆహ్వానిస్తాం తప్ప మేము ఎందుకు వద్దంటాం. వాళ్ళకేదో కోపం వచ్చింది, వాళ్ళ ఇష్టం. మనకి వాళ్ళ స్వేచ్ఛది, అది మంచిదా కాదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, మాకు సంబంధించిన విషయం కాదు కదా. మేమైతే పిలుస్తాం, మీరు అడిగారు కాబట్టి ఆ అపోహలు లేకుండా ఉండడం కోసం మేము అందరినీ ఆహ్వానిస్తాం. రాదలుచుకున్న వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. అది అది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక విషయం, అది వారి ఇష్టం. మీరు చంద్రబాబు గారిని ఆ విషయం మీద గట్టిగా అడగండి, తప్పులేదు ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి, మీ ఎన్టీవీకి తెలుగుదేశం రాదు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలుస్తాడు. మరి వారు కూడా అంతే హక్కు ఉంది, రావాలన్నా విషయం. ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చర్చించడానికి టైం కూడా లేదు. నిధులు వృధా ఆరోపణలతో రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదన్న జగన్ నిర్ణయంతో ఏకీభిస్తారా అంటే 66% మంది అవునంటున్నారు, 34% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికి కూడా ధన్యవాదాలు. ఇక శ్రీ రంగారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, బ్రహ్మాంజరెడ్డి గారు, చంద్రశేఖర రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.